నేను చెప్పి వచ్చాను, వాళ్ళు ఎందుకు మాట్లాడించలేదని నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను కూడా మీతో మాట్లాడిన తర్వాత ఒక గంట తర్వాత శ్యామ్ సుందర్ రావు నరేష్ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడించి వాళ్ళ ఫాదర్ కి మాట్లాడు అని చెప్తాను. మరి ఫర్దర్ డెవలప్మెంట్ ఏముంది అంటే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను మనం ఇద్దరం ఫ్లైట్ లా వెళ్ళిపోతాం, గంటల అక్కడ వద్దాం అంటే ముందు వద్దు ఆయన నవ్వాడు. ఆయన లేదా తీసుకెళ్తాను, మీరు గెట్ రెడీ అన్నాను. ఒకవేళ ఆయన రెడీ అయితే నేను ఏమంటారు వైజాగ్ నుంచి హైదరాబాద్ పెద్ద మనిషికి తీసుకెళ్లి వాళ్ళ బాబుకి ములాఖా చేసి ఏమంటారు ఎదురుగా కూర్చోపెట్టి మాట్లాడించాలి అని నాకు అది ఇది ఉంది, ప్రోగ్రామ్ ఉంది. అది ఆయన ఒకసారి ఒప్పుకుంటే అది కూడా చేస్తాం. ఓకే, ఆయన ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆయన ఏమన్నారంటే ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, లేకపోతే అమౌంట్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సలీంకి అని చెప్పి ఒక స్టేట్మెంట్ వినిపిస్తోంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎంత అమౌంట్ మీకు అంటే ఎంత ఇస్తా అన్నారు ఆయన? లేదు, అది నాకు రాలేదు, మీ మీడియా ఛానల్ ద్వారానే అది వచ్చింది. నాకు కూడా చాలా మంది అడిగారు అది. నేను దాని మీద ఏం పట్టించుకోలేదు. నేను పొద్దున్న నుంచి బిజీగా ఉన్న వేరే ఒక ఫంక్షన్ లో. ఓకే, అది సార్ నాకు తెలియదు. ఓకే, ఆయనంతటా ఆయన అన్నారు కాబట్టి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి కనీసం ఇంతైనా తీసుకుందా లేకపోతే ఇంతైనా అడుగుదాం అని చెప్పి ఏమైనా ఉందా మనసులో? లేదు సార్, అస్సలు లేదు సార్. ఆ సమస్యనే లేదు. అది ₹1 కూడా తీసుకున్నానంటే తీసుకున్నాను అంతే. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అమెరికా నుంచి కూడా ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఇస్తా అంటున్నారు. సో వి విల్ థింక్ అబౌట్ అది లేటర్. ముందు రవికి బయట తీసుకెళ్దాం. ముందు అసలు మన ఏమంటారు టీనేజర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు, రోజు అసలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మా ఏందో ఇన్స్టాగ్రామ్ లో అయితే అదే ఉంది, ఐ బొమ్మ రవి ఎక్కడ వెళ్తే అదే డిస్కషన్ ఉంది. ఎక్కడ నేను వెళ్ళాను 2-3 అక్కడ కూడా ఐ బొమ్మ రవి డిస్కషన్ ఉంది. కానీ ఐ బొమ్మ రవికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది మాత్రం చాలా విపరీతంగా ఉంది. అది ఒక ఫ్యాక్ట్. సలీం గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడ స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి డొంక తిరుగుడు సమాధానం వద్దు, ఎందుకంటే చాలామంది అనుకున్న ప్రశ్న కాబట్టి నేను మిమ్మల్ని సీదా అడుగుతున్నాను. ఐబొమ్మ రవి కేసును వాదించడానికి సలీం ఎందుకు ₹1 కూడా తీసుకోవటం లేదు? ఏం ఆశిస్తున్నాడు సలీం? ఈ ప్రశ్నకు మీ సమాధానం సూటిగా. సలీం ముందే చెప్పాను, ఐబొమ్మ రవి వైజాగ్ లోకల్. సో నాకు ఆ లోకల్ ఫీలింగ్ ఉంది. సో నా ఏమంటారు రీజన్ లో ఉన్న నా సిటీలో ఉన్న మనిషికి నేను సాయం చేయాలి ఫస్ట్, నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాను. దాంతో పైన లేదు. ఐబొమ్మ రవి మీరు వద్దు, నాకు నేను వేరే లాయర్ పెట్టుకున్నట్టే ఐ విల్ విడ్రా కదా, దాంట్లో ఏం లేదు. ఇది ఒకటి అంతే. లాస్ట్ టైం కూడా మనం చాలా హెల్ప్ చేస్తాం. కానీ ఏం ఆశిస్తున్నారు కానీ లైఫ్ లైట్ సలీం గారు? ఏం ఆశిస్తున్నారు? ఏం ఆశిస్తే ఏం లేదు. ఆశిష్యుల డ్యూటీ ఉంది. ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి. ఆ లాయర్ కర్తవ్యం నేను చేస్తాను, అదే ఆశిస్తున్నాను. ఇంకా వేరే ఏం ఆశించటం లేదు. కానీ కౌంటర్ కి ఇంకో మాట వినిపిస్తుంది. సలీం గారు, దీని కౌంటర్ కి మాట వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు వైజాగ్ వాళ్ళు, ఆయన వైజాగ్, మాది వైజాగ్, మీది వైజాగ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు. కానీ అలా ప్రతి వైజాగ్ లో ప్రతి కేసుని మీరు హ్యాండిల్ చేస్తారా? ఈ క్వశ్చన్ రైజ్ అయితే మీరేమంటారు? చేస్తాను కదా, 100% చేస్తాను. అది నాకు చాలా ఏమంటారు వాట్ ఈస్ మై నాకు ఫిర్యాదు ఇస్తున్నారంటే ఐ విల్ ఫీల్ గుడ్ కదా. అది ధర్మం, అది. ఓకే, సో మళ్ళీ రవికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. రవి వాళ్ళ నాన్నగారితో మీరు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నారు కేసుకి సంబంధించి. సో ఎందుకు ఈ చేంజ్ ఓవర్ ఒక్కసారిగా ఆయనలో? అంటే కొడుకు మీద ఫస్ట్ విరక్తి పుట్టింది, తర్వాత మళ్ళీ మచ్చిగ్గా మాట్లాడిన సందర్భం కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పిన సందర్భంలోనే ఆయన ఇంట్రెస్ట్ లేదు కేసు విషయంలో, ఆయన ఇష్యూస్ ఆయనకున్నాయని చెప్పి. బట్ ఈ రోజు ఎందుకు మళ్ళీ ఏమైనా? చెప్పండి. లేదు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన అదే అంటారు, అందరు వెళ్ళి నీ పేరు చెప్పి నాకు వచ్చి ఎంత మాట్లాడుతున్నారు, నువ్వే పంపించావు వచ్చి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా నా జీవితం ఇలా నాశనం చేసేవాళ్ళు తెలియవని అన్నాను. ఆయన ఏమన్నారు రవి వాళ్ళ నాన్నగారు మీతో ఏమన్నారు? ప్రతి మీడియా వాళ్ళు కెమెరా మైక్ తీసుకొస్తున్నారు, నువ్వే పంపించావని నీ పేరు చెప్పి వస్తున్నారు, నువ్వు ఎందుకయ్యా నా జీవితంలో ఇలా నువ్వు బాధ పెడుతున్నావు సలీమని ఆయన బాధపడేస్తాను. ఓకే, చెప్పాడు ఆయన. ఆఫ్ కోర్స్ ఏ తండ్రికైనా కొడుకు జైల్లో ఉంటే బాధే. సో రవి విషయంలో తన మనోవేదన మీతో ఏమైనా పంచుకున్నారా ఆయన? బావలు ఉంటే సార్ ఇప్పుడు మన
ఉంటే మనం ఇప్పుడు మీడియా ఆన్ కెమెరా చెప్పేది ఏది ఉండదు తెలుసా. ప్రతి మనిషి